హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు దీని పేరు అనుష అండి. నేను ఈరోజు మీకు సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్ మేకోవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దీనికి నేను ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేశాను అండ్ బేస్ కూడా అప్లై చేశానండి. నెక్స్ట్ వచ్చేసి నేను తన షేడ్ కొద్దిగా డల్ షేడ్లో ఉంది కాబట్టి తను బ్రైట్ లుక్లో రావాలన్నది కాబట్టి నేను ఫస్ట్లో కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ కన్సీలర్, మనది క్రేలాన్ తెలుసు కదండి, క్రేలాన్ ప్యాలెట్. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రోలో ఆరెంజ్ కలర్ అప్లై చేస్తుంది. తన డార్క్ ఉన్న పార్ట్ మొత్తం కూడా నేను దీంతో కవర్ చేస్తున్నానండి. సో తనకు లిప్ పార్ట్ అండ్ ఐ పార్ట్ కొద్ది డార్క్ ఉంది. సో ఆ డార్క్ వల్ల మనం ఈ ప్రో అప్లై చేయడం వల్ల చాలా బాగుంటుందండి. సో డైరెక్ట్ ప్రో కాకుండా మనం ఫస్ట్ వన్ బేస్ కన్సీలర్ అప్లై చేశాక ప్రో అప్లై చేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ తన స్కిన్ టోన్లో కన్సీలర్ అప్లై చేయడం వల్ల తనకి బ్రైట్ లుక్ అనేది వస్తుంది. సో తన షేడ్లోనే బ్రైట్ లుక్ వస్తుందండి. చూడండి, సో ఆల్మోస్ట్ తన కన్సీలర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నెక్ వెళ్ళాలండి. సో ఇప్పుడు నేను ఫేస్కి ఆల్మోస్ట్ తనకు కన్సీలర్ బ్రైట్ లుక్ వచ్చింది, అప్లై చేశాను చూడండి. సో అండ్ నెక్ పార్ట్ కూడా నేను టోటల్ అప్లై చేశాను. మీకు వీడియోలో ఎంత అవుతుందని మొత్తం చూపించలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేశాను. సో ఫౌండేషన్ కూడా తనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది యూజ్ చేశాను. నేను వచ్చేసి లోరియల్ యూజ్ చేస్తానండి. లోరియల్ అండ్ మ్యాక్ చాలా బాగుంటాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ తనకి లిప్ పార్ట్లో ఇంకొద్ది హైలైట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి క్రేలాన్లో లూజ్ పౌడర్ అప్లై చేస్తున్నాను. సో మనం పౌడర్ కూడా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదే యూజ్ చేయాలండి. సో అలా తనకి నేను పౌడర్ అంతా కూడా ఎక్కువ అప్లై చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇది నేను వ్లాగ్ లాగా తీస్తున్నానండి. సో మీకు మేకప్ కమ్ తన ఫంక్షన్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ తనకి పౌడర్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. దీని వచ్చేసి నా దగ్గర ట్రైనీ అండి. ఆల్మోస్ట్ తను కూడా 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, తను కూడా పర్ఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3-4 డేస్ అనుషాది ఫంక్షన్ ఉంది అంటే తను నా దగ్గరికి వచ్చిందండి. సో నాకు హెల్ప్గా వచ్చింది. సో యాక్చువల్లీ తనే చేస్తా అన్నది మేకప్, బట్ ఇంకా అనుష నేనే చేయాలి అన్నది కాబట్టి నేను చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ బ్యాక్ నెక్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ తనది లెహెంగా వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. సో నేను ఫస్ట్ తనకు పింక్ షేడ్లో అప్లై చేస్తున్నాను ఐ షాడో. సో పింక్ అండ్ ఎల్లో మన కాంబినేషన్లో ఎప్పుడైతే డ్రెస్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్లో ఐ షాడో వేయటం వల్ల మనకు ఆ లుక్ అనేది బ్రైడల్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఒకసారి అలానే ట్రై చేయండి. సో పింక్ షేడ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో షేడ్ వేస్తున్నాను. సో మీకు ఐ షాడో ప్యాలెట్ చూపించలేకపోతున్నానండి. యాక్చువల్లీ వాళ్ళు వీడియో వేరే మా స్టూడెంట్ తీసింది, తను పర్ఫెక్ట్గా తను ఐ షాడో ప్యాలెట్ కూడా కనిపించేలాగా తీయలేదు. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి ఐ షాడో ప్యాలెట్ చూపిస్తానండి. సో నా ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి మ్యాక్ అండి. సో మీరు చూడండి, ఎల్లో నేను ఇక్కడ ఎల్లో అప్లై చేశాను. సో ఎల్లో అప్లై చేయడం వల్ల తన డ్రెస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూడండి, ఐ షాడో ఇస్ ఆల్మోస్ట్ డన్. అండ్ ఇప్పుడు నేను గోల్డ్ కలర్లో పిగ్మెంట్ పౌడర్ పెడుతున్నానండి. సో ఇది మీరు చాలామంది అడిగారు ఇది పౌడర్ ఎక్కడ ఉంటుంది అని. మీకు అమెజాన్లో కూడా ఉంటుంది, నేను ఒక్కసారి చూసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. సో దీంట్లో మనకు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కొద్దిగా బ్లాక్ షేడ్లో పిగ్మెంట్ పౌడర్స్ దొరుకుతాయి. సో మీరు ఏదైనా కూడా వాళ్ళ డ్రెస్ మ్యాచింగ్కి యూస్ చేయొచ్చు. సో ఇది యూస్ చేయడం వల్ల ఐ మేకప్ అనేది చాలా బాగుంటుంది, గ్లోసీ లుక్లో ఉంటుంది. సో యాక్చువల్లీ తనకి హెడ్కి కష్టం అవుతుంది అంటే మేము పిల్లో వేసామండి. అలా వేయటం వల్ల వీడియో మొత్తం మనకు ఇలా బెండ్ అయిపోయినట్టుంది. వాళ్ళు వీడియో చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ చేయలేకపోయారు. సో చూడండి, నెక్స్ట్ సెకండ్ ఐ వేస్తున్నాను.
సో సేమ్ పింక్ అండ్ ఎల్లో అండ్ గోల్డ్ పిగ్మెంట్ పౌడర్ వేస్తే మనకు ఐ మేకప్ అనేది ఫినిష్ అయిపోతుంది. యాక్చువల్లీ తినది మొత్తం టోటల్ 5 days ఫంక్షన్ అండి. ఈరోజు వచ్చేసి సంగీత అండ్ మెహందీ ఫంక్షన్, అండ్ నెక్స్ట్ డే వాళ్ళ మంగళ స్నానాలు ఉంటాయి, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బ్రైడల్. సో ఈ 3 days నేను యాక్చువల్లీ తినది కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేక నేను ఓన్లీ ఈ ఈవెంట్ మాత్రమే కవర్ చేస్తున్నానండి. సో మీకు నేను తిని వేసిన మేకప్ పిక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను గోల్డ్ పిగ్మెంట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. సో మనకు యాక్చువల్లీ తనది గోల్డ్ డ్రెస్లో ఎక్కువ గోల్డ్ హైలైట్ అయింది కాబట్టి నేను గోల్డ్ పిగ్మెంట్ పౌడర్ వేసాను. అదే మనకు సిల్వర్ వైట్ అలా ఉంటే సిల్వర్ పెడితే చాలా బాగుంటుందండి. సో ఎల్లో, కొద్దిగా ఎల్లో షేడ్ అక్కడ లైట్ అయింది కాబట్టి నేను కొద్దిగా ఎల్లో యాడ్ చేస్తున్నాను. మీరు ఐ షాడో ప్యాలెట్ ఏదైనా వాడొచ్చండి. చాలామంది అడిగారు ఏది వాడాలి అని. స్పెషల్లీ ఏది అవసరం లేదు, మీకు అన్ని మల్టీ కలర్ ఉన్న ఐ షాడో ప్యాలెట్ కొద్దిగా క్వాలిటీది వాడితే సరిపోతుందండి. సో ఆల్మోస్ట్ ఐ మేకప్ అనేది మనకు ఐ షాడోతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు ఐబ్రోస్ చూడండి, ఐబ్రోస్ అనేవి కొద్దిగా థిన్గా ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఒక 1/2 inch తనకి బ్రాడ్గా చేస్తున్నాను. అండ్ మరీ థిక్గా కాకుండా న్యాచురల్ లుక్లో ఐబ్రోస్ మనం షేప్ చేసుకోవాలండి. చాలామంది పెన్సిల్స్ యూజ్ చేస్తారు. సో పెన్సిల్ అవసరం లేదు, మనకు ఐ షాడో ప్యాలెట్లో బ్లాక్ ఐ షాడో ఉంటుంది కదా, ఆ ఐ షాడోనే మీరు బ్రష్ తోటి నీట్గా షేప్ చేయొచ్చు. అండ్ దాంట్లో మనకు బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది. సో వాళ్ళ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసుకుంటూ మనము ఐబ్రోని అప్లై చేయాలండి. సో మనకు ఫేస్లో మేకప్ వచ్చేసి ఐ మేకప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ మేకప్ పర్ఫెక్ట్గా చేస్తే మనకు ఆ బ్రైట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఐబ్రోస్ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఐ షాడోకి ఐబ్రోకి మిడిల్లో మన గ్యాప్ కోసము లైట్గా కన్సీలర్ అప్లై చేస్తున్నానండి. సో అది కన్సీలర్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో మీరు గ్లాసీ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కన్సీలర్ అప్లై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఐ షాడో ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. సో ఐలైనర్ మీకు పర్ఫెక్ట్గా తెలియకుండా వచ్చండి, వీడియో అలా అయిపోయింది. సో చూడండి, సో ఐలైనర్ అనేది నేను అప్లై చేస్తున్నాను. తన హెడ్ బెండ్ అయింది కాబట్టి మనకు ఐలైనర్ అనేది పర్ఫెక్ట్గా తెలియట్లేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను కాజల్ అప్లై చేస్తున్నాను. సో తినకు మెహందీ ఫంక్షన్ కాబట్టి కొద్దిగా బ్రైట్ లుక్ రావటం కోసం నేను కాజల్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి, సో ఆల్మోస్ట్ కాజల్ అనేది ఫినిష్ అయిపోతుంది. కాజల్ కూడా నేను వచ్చేసి డాజ్లర్ అండ్ మ్యాక్ యూస్ చేస్తూ ఉంటానండి. సో మనకు ఏదైనా కూడా చాలా బాగుంటుంది కాజల్, స్ప్రెడ్ అవుతుంది, వాటర్ ప్రూఫ్. సో ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాషెస్ పైన మనం ఐ షాడో వేసినప్పుడు పౌడర్ పడుతుంది కాబట్టి ఒక్కసారి మనం ల్యాషెస్కి మస్కారా అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆ పౌడర్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ల్యాషెస్ అనేవి పెడితే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఐ ల్యాషెస్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను తనకు ఫేస్ కౌంటరింగ్ చేస్తున్నాను. సో చీక్స్ అండ్ నోస్ పార్ట్, సో నోస్ కూడా షేప్ చేసుకోవాలండి. యాక్చువల్లీ తినకి నోస్ షేప్ అవసరం లేదు, చాలా సన్నగా స్లిమ్గానే ఉంది తన నోస్ కాబట్టి. బట్ ఇంకా మనకు బ్రైడ్ కంపల్సరీ నోస్ షేప్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. చూడండి, సో నోస్ షేప్ చేసినప్పుడు మనం పైన లైట్గా కన్సీలర్ తన స్కిన్ కంటే కొద్దిగా బ్రైట్ లుక్ కన్సీలర్ అప్లై చేశాను. దానివల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో దీన్ని మనము బ్లెండర్ తోటి
స్ప్రెడ్ చేసుకోవచ్చండి. మీరు బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ బ్రష్ మీకు కన్వీనియంట్గా లేదు అనుకున్న వాళ్ళు బ్లెండర్స్ యూజ్ చేయొచ్చు. నాకైతే బ్లెండరే కన్వీనియంట్గా అనిపిస్తుందండి. సో మనకు కన్సీలర్ కానీ ఫౌండేషన్స్ కానీ ఇవన్నీ బ్రషెస్ కంటే మనకు బ్లెండర్స్ తోటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అనుష అయితే ఫుల్ సాటిస్ఫై అండి. చాలా బాగుందన్నది మేకప్. తను యాక్చువల్లీ 4 days మేకప్, 4 days కూడా అన్నిటికీ కూడా చాలా బాగుందన్నది. సో ఆల్మోస్ట్ అది సైడ్ మనకు గ్లాసీ లుక్ కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను అండి. లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు లిప్ బామ్ పెట్టి అప్లై చేయడం వల్ల మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో నేను మ్యాక్లో యూస్ చేస్తాను చూడండి. మ్యాక్లో మ్యాట్ ఫినిషింగ్. సో ఇది మనకు స్ప్రెడ్ అవ్వదు అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో మనం లిప్స్టిక్ పెట్టేటప్పుడు లిప్ లైనర్ మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. వాళ్ళకు సైజు లిప్ లైనర్ పైన సైజు తక్కువగా ఉంటే మనం కొద్దిగా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ పెద్దగా ఉంటే మాత్రం తగ్గించడానికి ట్రై చేయండి. సో అలా చేయటం వల్ల లిప్ మేకప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో మనకు ఐ మేకప్ ఎంత ఇంపార్టెంటో లిప్స్టిక్ అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో తనకి పింక్ కలర్లో లిప్స్టిక్ పింక్ అండ్ రెడ్ షేడ్లో వచ్చేటట్టు పెట్టానండి. సో ఆల్మోస్ట్ లిప్స్టిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మెహందీ గర్ల్స్ కూడా ఇంటికే వచ్చారు. వాళ్ళు హాల్లో పెడతామంటే అక్కడ టైం లేకుండే వాళ్ళు ఇంకా సైమల్టేనియస్గా మేకప్ చేస్తుంటే వాళ్ళు మెహందీ పెట్టారండి. సో ఆల్మోస్ట్ మేకప్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు తను కాళ్ళకు పెడుతుంటే నేను హెయిర్ స్టైల్ వేస్తానని చెప్పాను. సో తనకి కాళ్ళకు మెహందీ స్టార్ట్ చేసిందండి. నేను ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నా. హెయిర్ స్టైల్ తినకు ఓన్లీ ఇప్పుడు మెహందీ ఫంక్షన్ కాబట్టి నిన్న స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. ఓన్లీ స్ట్రైట్నింగ్ చేసేసి హెయిర్ లీవ్ చేస్తున్నాను చూడండి. సో తిని మెహందీ చాలా ఫాస్ట్ అండి. ఆల్మోస్ట్ తిను 10 to 12 years ఎక్స్పీరియన్స్. తిని పేరు అస్మా. మీకు ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా మెహందీ కానీ మేకప్స్ కానీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ చూడండి తినకి నేను స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ తనది స్ట్రైట్ హెయిరే, బట్ స్ట్రైట్నింగ్ చేయటం వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా అనిపిస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్లో స్ట్రైట్నింగ్ ఉంటుంది. సో నేను సిరమ్ అప్లై చేసి స్ట్రైట్నింగ్ చేస్తానండి. దాంతో హెయిర్ చాలా సిల్కీగా అండ్ షైనీగా ఉంటుంది. సో తిను యాక్చువల్లీ ఇవి పాపడ బిళ్ళ దండలు ఉంటాయి కదండి మనం మంగళ స్నానాలకి వేసుకునేవి, అవి తన సంగీత్కి వేసుకుంటుంది. సో మెహందీ ఫంక్షన్కి వేసుకుంటుంది కావాలి అన్నది కాబట్టి నేను అవి పెడుతున్నాను. సో ఓన్లీ ట్విస్ట్ చేసేసి ఇలా పెట్టాను చూడండి ఫ్రంట్ పార్ట్. సో ఈ లుక్ బాగుంటుంది అని నాకు అనిపించింది. సో అందుకే నేను హెయిర్ స్టైల్ ఇలా వేశాను. సో ఇవన్నీ తను వేసుకునే వీటికి సెట్స్ అండి. సో యాక్చువల్లీ తన నెయిల్స్ అనేది చాలా చాలా షార్ట్ ఉన్నాయండి. తను అక్క నువ్వేం చేస్తావేమో నా నెయిల్స్ మాత్రం చాలా లాంగ్ కావాలన్నది. బట్ అందుకే నేను ఇంకా ఎక్స్టెన్షన్ నెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఎక్స్టెన్షన్ నెయిల్స్ అప్లై చేస్తున్నాను చూడండి. సో మనం దానిపైన లైట్గా గమ్ పెట్టేసి ఆ గమ్ని మనం ఒక్కసారి 30 seconds మనం అలా పట్టుకొని ఉంటే అవి స్టిక్ అయిపోతాయండి. 2 days అయినా కూడా మనకి ఆ నెయిల్స్ అనేవి పోవు. సో నెయిల్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నాయి చూడండి. తన నెయిల్ సైజ్ చాలా షార్ట్గా ఉంది. సో లైట్గా గమ్ అప్లై చేసేసి ఇలా నెయిల్స్ అప్లై చేయండి. నేను ఒకసారి మీకు నెయిల్స్ ఎక్స్టెన్షన్ వీడియో కూడా స్పెషల్గా చేస్తానండి. సో ఇలా మనము ఒక 30 seconds అలా పట్టుకొని ఉంటే అది స్టిక్ అయిపోతాయి. సో తనకి యాక్చువల్లీ పింక్ కలర్ దుపట్టా అండ్ పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి దుపట్టా ఎల్లో అండి. సో ఆ పింక్ కలర్లో నేను నెయిల్ పాలిష్ పెడుతున్నాను. సో ఈ నెయిల్స్ పెట్టాక తనకు చాలా బాగా అనిపించాయండి. చాలా మంచి లుక్ వచ్చింది. హ్యాండ్స్ అయితే సో ఆల్మోస్ట్ నెయిల్ పాలిష్ డన్. అండ్ కాళ్ళకు కూడా మెహందీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా తనకి హ్యాండ్స్కి ఉంది మెహందీ. హ్యాండ్స్ మెహందీ ఫినిష్ అయిపోతే ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మెహందీ పెట్టించుకుంటారు. ఇది యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఫినిష్ అయిపోయేసరికి 3:30 or 4 అవుతుంది.
సో ఆల్మోస్ట్ నెయిల్ పాలిష్ అనేది ఫినిష్ అయిపోయింది. చూడండి నెయిల్స్ ఎంత బాగున్నాయో. సో అనుష కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇప్పుడు నేను దుపట్టా సెట్ చేస్తున్నాను చూడండి. లైట్గా పిన్స్ పెట్టేసి వదిలేస్తున్నాను. తన నెయిల్స్ అప్పుడే నెయిల్ పాలిష్ పెట్టాను కాబట్టి హ్యాండ్స్ అలా పెట్టిందండి తను. అండ్ కాళ్ళకు కూడా మెహందీ ఉంది కాబట్టి తను కొద్దిగా కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్లీ వీళ్ళ ఫంక్షన్ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అండి. సో తను హాల్లో రెడీ అవ్వటానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడే రెడీ అయింది. తను వాళ్ళ ఇంట్లోనే రెడీ అయింది. సో జ్యువెలరీ అండ్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెట్టేసుకుందండి. చూడండి తన నెయిల్స్ ఎంత బాగున్నాయో. సో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి అనుష మేకోవర్. సో ఇంట్లో అయిపోయిందండి. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళంతా ఇక్కడ మెహందీ పెడుతున్నారు వాళ్ళ రిలేటివ్స్కి. ఆల్మోస్ట్ వాళ్ళు పెట్టేస్తూనే ఉన్నారు. చాలా ఫాస్ట్గా పెడతారండి వాళ్ళు. సో ఫంక్షన్ హాల్ డెకరేషన్ చూడండి చాలా బాగుంది. సంగీత్కి చూడండి కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. మేము వచ్చామండి, ఫ్రెష్ అయ్యి వచ్చాము మళ్ళీ. సో హాల్కి వచ్చాము. సంగీత్ ఉందండి. ఇప్పుడు సంగీత్కి నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి. సో ఈ వీడియో మీకు లెంత్ అవుతుందని నేను ఆ సంగీత్ది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను సంగీత్ మేకప్ అనేది మీకు అప్లోడ్ చేస్తానండి. చూడండి తన మెహందీ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. తను అలా వదిలేస్తూ రాలిపోతూ ఉంది, కింద పడుతూ ఉంది. సో వీళ్ళంతా కూడా చాలా చాలా ఫాస్ట్గా పెడుతున్నారండి. వాళ్ళ గెస్ట్లు అందరూ వచ్చారండి. ఇప్పుడే వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ అనుష అందరికీ పెట్టించింది మెహందీ. ఒక 30 or 40 మెంబర్స్ 50 మెంబర్స్ అయ్యారనుకుంటా అండి మెహందీకి. సో వీళ్ళు ఫోటో షూట్ చేసుకుంటున్నారు చూడండి. సో ఫోటోగ్రాఫర్ ఏదో చెప్తున్నారు, వాళ్ళు జోక్స్ చెప్తూ ఉన్నారు. వాళ్ళ అంటే అలా మాట్లాడుతూ అలా వీడియో చేస్తూ ఉన్నారండి వాళ్ళు. చాలా బాగా వచ్చిందండి వాళ్ళ వీడియో షూట్, ఫోటోషూట్ అన్నీ కూడా. అండ్ ఇంకా కొంతమంది కంప్లీట్ అయిపోయారు చూడండి మెహందీ, ఫొటోస్ తీస్తున్నారు. వాళ్ళంతా కూడా సిస్టర్స్, వాళ్ళ కజిన్స్, వాళ్ళందరూ కూడా మెహందీతోటి మిడిల్లో అనుషన్ పెట్టి పిక్స్ తీస్తున్నారు చూడండి. ఫోటోషూట్ చాలా బాగా వచ్చింది. ఇది యాక్చువల్లీ దీంట్లో ఇంకా క్లియర్గా కనిపించలేదు. సో వీళ్ళు డ్యాన్స్లు అలాంటివన్నీ కూడా వేశారండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.